రాహుల్ గారు రండి. నమస్తే, కూర్చోండి. రాహుల్ గారు, స్వాతిని కూడా స్టేజ్ మీద పిలిచేద్దాం. రండి స్వాతి. నమస్తే, కూర్చోండి. ఎక్కడి నుంచి వస్తున్నారండి? హైదరాబాద్. ఏం చేస్తూ ఉంటారు? బిజినెస్ చేస్తూ ఉంటారు. సో మీకు ఏదో సమస్య వచ్చింది, నేను దాంట్లోంచి బయట పడలేకపోతున్నాను, ఆ కోర్టులు కేసులు ఇవన్నీ చాలా ఇష్యూస్ జరుగుతున్నాయని చెప్పేసి అన్నారు. అసలు ఏంటండి, ఏం జరిగింది? యాక్చువల్లీ నేను బిజినెస్ ప్లానింగ్ లో అటు తిరుగుతున్నాను. ఒకసారి మెట్రోలో తను అనుకోకుండా నాకు సీట్ ఆఫర్ చేశాను తనకి. మెట్రోలో? లైక్ ట్రావెలింగ్ టైంలో తను అంటే సీట్స్ ఏం ఖాళీ లేవు, తను నిల్చొని ఉండే ఛాన్స్ నిల్చొని ఉంటే నేను సీట్ కూర్చోమని చెప్పాను. ఓకే. సో అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే ఒకసారి నాకు తను మార్కెట్లో కలిసింది అనమాట. మేము మార్కెట్ వెళ్ళినప్పుడు తను కలిసింది, ఇలా గుర్తుపెట్టాను అనమాట. బట్టి నేను ఇట్లా మీరు మెట్రోలో కలిసారు కదా అని మాట్లాడము. అలా సీట్ ఇచ్చిన వెంటనే మార్కెట్ లో కలిస్తే మళ్ళీ హాయ్ బాయ్ చెప్పేసుకున్నారా? అంటే లైక్ హాయ్ బాయ్ చెప్తాను, లైక్ నెంబర్ కూడా షేర్ చేస్తున్నాం ఆ రోజు మేము. ఓహో, అయితే ఇది నేను ఒక మెట్రో లవ్ స్టోరీ అని చెప్పుకోవచ్చు. లవ్ స్టోరీ లైక్ తను ఇంట్రెస్ట్ అని చెప్పి బిజినెస్ లో నాకు కూడా ఇంట్రెస్ట్ అని చెప్తేనే నేను అప్పుడు నెంబర్ ఇచ్చాను. ఎంతకాలం క్రితం అమ్మా? 2 months అవుతుంది. 2 months బ్యాక్. ఓకే. అలా పరిచయం అయింది. తర్వాత తను కాల్ చేసింది నాకు ఒకసారి, ఇట్లా అంత బాగా చనిపించట్లేదు, అంత మూడ్ ఆఫ్ ఉంది నాకు, ఒకసారి మిమ్మల్ని కలవాలని చెప్పారు. చెప్తే నేను ఇప్పుడు లేదు, నేను కలవలేను ఇప్పుడు. నంబర్ షేర్ చేసుకున్న ఎంత గ్యాప్ లో కాల్ చేశారు ఆవిడ? 2-3 days కాల్. 2-3 days లో కాల్ చేస్తారా? మెట్రో నుంచి మార్కెట్కి, మార్కెట్ నుంచి ఫోన్. మెట్రో నుంచి మార్కెట్కి ఎన్ని రోజులు? నెక్స్ట్ డేనా? ఫాస్ట్గా అయిపోయిందా? మెట్రోలో పరిచయం అయింది, నెక్స్ట్ డే కనిపించింది, అందువల్ల అలా మాట్లాడి నెంబర్ చేస్తున్నాను. అంత మంచి మూడ్ ఆఫ్ ఉంది, కొంచెం నాకు అంత బాగా మంచి అనిపించట్లేదు, బయటికి వెళ్దాము అన్నది. లేదు నేను ఇప్పుడు రాలేను అని చెప్పాను నేను. లేదు నాకు అంత మంచి అనిపించట్లేదు, అసలుకి ఎంత మూడ్ ఆఫ్ ఉంది, ఒకసారి మీ ఇంటికి లైక్ బయట కలుద్దాం అన్నది. సో లైక్ కొంచెం నాకు డ్రింక్ తాగాలని ఉంది అని చెప్పారు. ఓహో, ఆవిడ ఫోన్ చేసి డైరెక్ట్ మిమ్మల్ని అడిగేశారు. ఓకే. లేదు అంటే లేదు నాకు అంత మూడ్ ఆఫ్ ఉంటే సరే. అట్లీస్ట్ ఒక అమ్మాయి నార్మల్ గా అప్పటికప్పుడు పరిచయం అయిన అబ్బాయిని మనం మందు తాగడానికి బయటికి వెళ్దాం అని చెప్పేసి నాకు తెలిసి ఈ అమ్మాయి అయితే అడగదు. మరి అమ్మాయి డైరెక్ట్ గా అడిగిందంటే అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు ఏంటనేది మీరేం కట్ చేయలేదా? అంటే అమ్మాయి మంచిదా కాదా అనేది ఏం మీకు ఆలోచన రాలేదా? తను మూడ్ ఆఫ్ లో ఉండేది, నేను నాకు మంచి అనిపించడం మూడ్ ఆఫ్ ఉన్నాను. ఎవరో ఒక అమ్మాయి ఫోన్ చేసి మందు తాగుదామా అని చెప్పేసి 2 రోజుల ముందు పరిచయమైన అమ్మాయి అడగదు కదా బేసికల్ గా. ఇంతకు ముందు ఎంతమంది అమ్మాయిలతో పరిచయం ఉంటుందిగా, ఏదో అమ్మాయి అడిగిందని చెప్పేసి మీరు ఓకే అన్నారా? ఓకే అంటే తన సిచ్యువేషన్ చెప్పేసింది, నాకు మూడ్ ఆఫ్ ఉండే, నాకు మంచి అనిపించట్లేదు. సరే మూడ్ ఆఫ్ కి మందు తాగమను, నువ్వెందుకంట? అమ్మాయి ఫోన్ చేసి మందు అడిగింది, అబ్బాయి ఓకే అన్నాడు. ఫ్రెండ్స్ లేకుండే నేను అలా అదే ఏదోలే అర్థమైంది, చెప్పండి. తర్వాత సో డ్రింక్ వెళ్దాం అంటే సార్ ఓకే, ఇంట్లో బయటకు వెళ్దామంటే బయటకు వద్దు, సరే మరి ఎక్కడ ఆఫర్ చేస్తే మా ఇంటికి తీసుకెళ్తా అని చెప్పాను నేను. నీకు అప్పటికే అర్థమైపోయింది. ఓహో, మీరేంటి ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా వైఫ్, మా పిల్లలు ఉంటాము. వైఫ్ పిల్లలు ఉన్న తర్వాత ఇంకొక అమ్మాయి మందు తాగుదాం అంటే డైరెక్ట్ మీ ఇంటికి తీసుకెళ్దామని ప్రిపేర్ అయ్యారా మీరు? తీసుకోవాలంటే తను లైక్ బయటకు వద్దని చెప్పాను కదా నేను. సరే కానీ మీ ఆవిడ ఒప్పుకుంటుందా? వేరే ఆడ వాళ్ళు లేరు, అప్పుడు వాళ్ళు ఊరికి వెళ్ళారు, వాళ్ళు అదా చెప్పు. ఓకే ఓకే చెప్పండి. వాళ్ళు ఊరికి వెళ్ళారు. ఎందుకంటే నాకు కొత్తగా వింతగా ఉండింది అనమాట, అందుకని ఏమనుకోద్దు, చెప్పండి. సో అలా డ్రింక్ తాగిన తర్వాత లైక్ అనుకోకుండా తను దగ్గరకు వచ్చి ఇదిగా కొంచెం ఇంటాక్ట్ అయిపోయింది అనమాట టోటల్ నాతోటి. సో నువ్వు వద్దు, లేదు నేను నాకు ఇష్టం లేదు అంటే తను హగ్. మీరు శుద్ధపూస అంటారు, నాకు అలాగే అనిపిస్తుంది. ఆవిడే మీ ఇంటికి తీసుకెళ్ళింది, మీరు ఆఫర్ చేసింది మీ ఇంటికి, మీ ఆవిడ లేదని చెప్పేసి చక్కగా తీసుకెళ్ళిపోయావు, మళ్ళీ ఆవిడ మీదకి వస్తుందని చెప్తున్నావు. ఓకే. సో అలా అయిపోయింది. ఏమైపోయింది? తన దగ్గరకు వచ్చింది, నన్ను హగ్ చేసుకోవడం జరిగింది. తర్వాత కాలు మొక్కిందా? ఇంకేం మొక్కింది? చెప్పండి చెప్పండి చెప్పండి. సో నేను చెప్పాను నాకు ఇటువంటి ఇంట్రెస్ట్ లేదు, వద్దు అని చెప్పి. మేము ఆ మాట అంటే బాగోదు, ఇక్కడి వరకు వచ్చారు కదా, చెప్పండి. సరే నెక్స్ట్ ఏంటో చెప్పండి. ఇంకా అయిపోయింది, నెక్స్ట్. సో ఇంటరాక్ట్ అయిపోయినాము. సో నెక్స్ట్ డే తర్వాత చెప్పాను నాకు ఇటువంటి ఇంట్రెస్ట్ వద్దు, మీ హస్బెండ్ తెలిస్తే బాగుండదు అని చెప్పాను. తనేమంటుందంటే అమ్మాయికి పెళ్ళైపోయిందా? ఓకే. సో మీ హస్బెండ్ తెలిస్తే బాగుండదు, వద్దు అంటే తనేమో లేదు నువ్వే కావాలి, మా హస్బెండ్ తోటి నేను హ్యాపీగా ఉండలేకపోతున్నాను అది ఇదని చెప్పారు. ఆ 2 రోజులు మీ ఇద్దరి మధ్యలో అట్రాక్షన్ ఏంటండి, నాకు అర్థం కాలేదు. అది నాకు ఇంకా ఇక్కడ కనెక్ట్ అవ్వట్లేదు నాకు. సరే, అంటే చాలా ఫాస్ట్గా అయిపోయింది మొత్తం. సో కొంచెం బ్లాక్మెయిలింగ్ ఆ టైప్లో చేశారన్నమాట నన్ను. లైక్ నీ మీద కేసు పెడతాను, పోలీస్ స్టేషన్ తీసుకెళ్తాను. మెట్రో అయిపోయింది, మార్కెట్ అయిపోయింది, ఫోన్ అయిపోయింది, డైరెక్ట్ మీ ఇంట్లో అయిపోయింది, కలిసారు. మళ్ళీ ఇమీడియట్ గా ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు మిమ్మల్ని? నేను అవాయిడ్ చేస్తున్నా కదా, అవాయిడ్ చేస్తున్నా అని తను నీ మీద కేసు పెడతాను, నీ మీద అది చేస్తాను అని నా మీద కేసు పెడతానని చెప్పారు తను. అందుకే ప్రాబ్లమ్ సాల్వ్ కోసం ఇక్కడికి వచ్చాను. ఫిజికల్ అయిన తర్వాత అవాయిడ్ చేయటం మొదలు పెట్టారా మీరు రాహుల్?
అంతే కదా, ఫిజికల్ అయిన తర్వాత అవాయిడ్ చేస్తున్నాం. ఫిజికల్ కంటిన్యూ అయ్యి ఉంటే కనుక ఆవిడ బ్లాక్మెయిల్ చేసి ఉండేది కాదు, మీ రిలేషన్షిప్ కంటిన్యూ. అంతేనా, అదేనా మీరు చెప్పబోతున్నారు? చెప్పాము కానీ వాళ్ళ హస్బెండ్ ఉన్నాడు కదా, మళ్ళీ తెలిసే బాగుండదు అని చెప్పాను నేను. సరే ఏమని బ్లాక్మెయిల్ చేస్తుంది మిమ్మల్ని? నీ మీద కేసు పెడతాను, నీ మీద క్రిమినల్ కేసు పెడతాను, నువ్వు నా రేప్ చేసాను కేసు పెడతాను అని అప్పుడు మీరు చెప్పాను. అనలేకపోయారా మీకు పెళ్ళయింది, మరి మీ ఆయనకి చెప్పకుండా నువ్వే వచ్చావు అని చెప్పేసి మీరేం మాట్లాడుకోలేదా? చెప్పాను కదా, తను నువ్వే కావాలి, నాకు నువ్వే కావాలని నాది. ఏంటి మిమ్మల్ని పెళ్లి చేసుకుందాం అనుకుంటుందా ఏంటి ఆవిడ? నువ్వే కావాలని పెళ్లి చెప్పలేదు, నువ్వే కావాలంటున్నాను అంటే రిలేషన్ అలా కంటిన్యూ చేద్దాం అని చెప్పేసి తను అడుగుతోంది, మీరు వద్దని చెప్పారు. అని చెప్పాను. మరి మీరు వాళ్ళ ఆయనతో మాట్లాడేయాల్సింది డైరెక్ట్ గా. వాళ్ళ ఆయన కూడా లేడా ఈ ఊర్లో? వాళ్ళు ఊరికి వెళ్ళామని చెప్పారు. తంతరగా ఆయన దగ్గరికి వెళ్ళి మాట్లాడితే అంతేనా? అందుకే ఇక్కడికి వచ్చారు. టెంపరీగా వెళ్ళాడా, పర్మనెంట్గా వెళ్ళిపోయాడు ఊరు? బిజినెస్ పనులు బయటకి వెళ్దామని చెప్పారు. బిజినెస్ పనుల మీద బయటికి వెళ్ళాడు. మీరు కలిసింది ఒక్కసారేనండి? అలా ఎన్ని మంత్స్ కంటిన్యూ ఒక్కసారి. చేశారు? ఒక్కసారికే ఇమీడియట్ గా బ్లాక్ మెయిలింగ్ స్టార్ట్ అయిపోయింది. అది మీ వర్షన్. సో ఆవిడేగా స్వాతి గారు కేసెస్ పెట్టానన్నారు కదా, ఏం కేసెస్? క్రిమినల్ కేసు, లైక్ నీ మీద రేప్ కేసు పెడతా అని చెప్పారు. పెడతా అని చెప్పిందా పెట్టిందా? పెడుతున్నా అని చెప్పింది, బెదిరించింది. బెదిరించింది. ఇప్పుడు మీరు చెప్తున్న అంతా కూడా 2 months బ్యాక్ 1 week స్పాన్. 1 weekలో ఫాస్ట్ ఫార్వర్డ్లో 5 daysలో జరిగిన ఒక ఇన్సిడెంట్లు ఇమీడియట్గా అమ్మాయి వచ్చి మీ మీద పడింది. అనుకోని క్షణాల్లో మీరు కమిట్ అయిపోయారు. తర్వాత మీకు జ్ఞానోదయం అయ్యింది, మీకు ఒక ఆవిడ ఉందని, ఆవిడకు ఒక భర్త ఉన్నాడని. అంతేనా? ఇక అప్పటి నుంచి మీకు క్యారెక్టర్ గుర్తొచ్చి ఆగిపోయారు. ఆవిడ అయినా నాకు ఆ రిలేషన్ కావాలి అంటూ కంటిన్యూ అవుతూ వచ్చింది. ఇంతేనా మీరు అనేది? మీ ఆవిడకి తెలిసే ఇదంతా? అతను తెలియదు. అనుకోని క్షణాలను మేడం అన్నారు, కానీ నువ్వు కూడా అన్ని ఎస్టిమేట్ చేసే కదా ముందుకెళ్ళావు. మీ ఆవిడ లేకపోవటం, ఆవిడ డ్రింక్ అంటాం, మీ ఇంటికి రావటం, ఇవన్నీ. ఆవిడ అడిగిన టైంలో మీ ఆవిడ లేదు కాబట్టి ఆవిడ మీ ఇంటికి వచ్చింది. ఇప్పుడు మీ ఆవిడ వచ్చింది, మరి ఇల్లు లేదు కదండి, అదైన ప్రాబ్లం. అంతేనా? ఇప్పుడు ఇరుక్కున్నట్టు అనిపిస్తుందా? ఎరక్కపోయి వచ్చాను, ఇరుక్కున్నాను. ఇప్పుడు కేసులు అయితే తను ఏం ఫైల్ చేయలేదు, ఫైల్ చేస్తానని చెప్పేసి మిమ్మల్ని బెదిరిస్తుంది. అంతేనా? ఓకే, మీ వర్షన్ అయిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.